హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ఇంతకు ముందు వీడియోస్లో విశ్వామిత్రుడు అలానే రామలక్ష్మణులు మారీచుణ్ణి సంహరించిన తర్వాత సిద్ధాశ్రమం నుంచి బయలుదేరి మిథిలా నగరానికి చేరుకునే దారి మధ్యలో ఎన్నో విషయాల గురించి విశ్వామిత్రుడు శ్రీరాముడికి బోధిస్తాడు. వాటిల్లో విశ్వామిత్రుడి యొక్క వంశం గురించి, అలానే రాముడి యొక్క వంశానికి చెందిన సగరు మహారాజు గురించి, అదేవిధంగా ఆ భగీరథుడు ఆ గంగా జలాన్ని భూమి మీదకి ఎలా తీసుకువచ్చాడనే విషయాలని వివరిస్తాడు. ఇప్పుడు ఈ రామలక్ష్మణులు విశ్వామిత్రుడితో కలిసి విశాల నగరం అనే ప్రాంతానికి చేరుకుంటారు. ఈ విశాల నగరం యొక్క ప్రత్యేకత గురించి, అలానే ఈ నగరానికి ఈ పేరు ఎలా వచ్చిందనే విషయాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. రాముడు వంశానికి చెందిన మూల పురుషుడు అంటే ఇక్ష్వాకు మహారాజుకి అలంబస అనే స్త్రీతో వివాహం జరుగుతుంది. వీళ్ళ ఇద్దరికీ జన్మించిన పుత్రుడి పేరే విశాలుడు. ఆ విధంగా ఈ ప్రాంతానికి విశాల నగరం అనే పేరు వచ్చింది. కేవలం ఈ నగరానికి ఈ పేరు ఎలా వచ్చిందో తెలుసుకుంటే సరిపోదు కదా, ఈ నగరానికి ఉన్న ప్రత్యేకతను కూడా మనం తెలుసుకోవాలి. పూర్వం ఈ విశాల అనే ప్రాంతంలో దితి అనే స్త్రీ కఠోరమైన తపస్సు చేస్తుంది. ఆవిడకి ఇంద్రదేవుడు సుపారీలు చేస్తూ ఇదే ప్రాంతంలో నివసిస్తూ ఉంటాడు. అసలు ఈ దితి అనే స్త్రీ ఈ ప్రాంతంలో ఎందుకు తపస్సు ఆచరించవలసి వచ్చింది? అలానే దేవతలకి రాజైన ఇంద్రుడు ఈవిడికి ఎందుకు సుపారీలు చేశాడు? ఈ విషయాలు మనం తెలుసుకోవాలి అంటే క్షీరసాగర మదనం గురించి మనం తెలుసుకోవాలి. మనందరికీ తెలిసిన విషయం, బ్రహ్మ యొక్క మనస్సంకల్పంతో పుట్టిన వాళ్ళే ప్రజాపతులు. అటువంటి ప్రజాపతుల్లో ఒక్కడు మరీచుడు. ఆ మరీచుడికి పుట్టిన కుమారుడు కాశ్యపుడు. ఈ కాశ్యపుడికి ఇద్దరు భార్యలు. మొదటి భార్య అదితి, ఇంకా రెండవ భార్య దితి. ఈ అదితికి అలానే కాశ్యపుడికి పుట్టిన వాళ్ళే దేవతలు. అలానే దితికి కాశ్యపుడికి పుట్టిన వాళ్ళే దైత్యులు అంటే రాక్షసులు. ఇక్కడ దేవతలు అంటే ఇంద్రదేవుడు, సూర్యుడు, వాయువు వీళ్ళందరూ కూడా అదితి యొక్క కుమారులే. అలానే ఈ రాక్షసులు అందరూ కూడా దితి యొక్క కుమారులు. ఒకానొక సమయంలో ఈ దేవతలు అలానే రాక్షసులు వాళ్ళు అనారోగ్యానికి గురవ్వకుండా అమరత్వాన్ని పొందడానికి ఆలోచన చేస్తారు. అటువంటి ఆలోచన నుంచి పుట్టుకొచ్చిందే ఈ క్షీరసాగర మదనం. ఆ విధంగా ఈ దేవతలు రాక్షసులు కలిసి మందర పర్వతాన్ని కవ్వంగా, వాసుకిని త్రాడుగా చేసుకొని క్షీరసాగర మదనాన్ని మొదలు పెడతారు. ఆ విధంగా 1000 సంవత్సరాలు క్షీరసాగర మదనం చేసిన తర్వాత వాసుకి నోటి నుండి ఒక మహావిషం బయటపడుతుంది. ఇంకా ఈ దేవతలకి అలానే రాక్షసులకి దాన్ని తట్టుకునే శక్తి లేక ఆ పరమశివుడికి మొరపెట్టుకోవడంతో ఆ పరమశివుడు కరుణించి ఆ గరలాన్ని తన కంఠంలో నింపుకుంటాడు. ఆ విధంగా పరమశివుడు గరలాకంఠుడవుతాడు. మళ్ళీ తిరిగి దేవతలు అలానే రాక్షసులు క్షీరసాగర మదనం మొదలుపెట్టిన తర్వాత ఆ మందర పర్వతం పాతాళ లోకం వరకు కూడా దిగబడుతుంది. దాన్ని చూసి భయపడిన రాక్షసులు, దానవులు, గంధర్వులు వీళ్ళందరూ కూడా విష్ణుమూర్తిని వేడుకుంటారు. ఇంకా విష్ణుమూర్తి 1,00,000 యోజనాల విస్తీర్ణంతో కూర్మావతారం ఎత్తుతాడు. ఆ విధంగా విష్ణుమూర్తి ఆ మందర పర్వతాన్ని తన వీపు మీద ధరిస్తాడు. ఈ విధంగా కొన్ని వేల సంవత్సరాలు క్షీరసాగర మదనం చేసిన తర్వాత ఆ మహాసముద్రం నుండి ధన్వంతరి అనే మహాపురుషుడు అలానే 60 కోట్ల మంది అప్సరసలు జన్మిస్తారు. ఇంకొన్ని సంవత్సరాలు అలా మదనం చేసిన తర్వాత ఉచ్చైశ్రవము అంటే ఒక ఉత్తమ అశ్వము అన్నమాట. అదేవిధంగా కౌస్తభము అంటే ఒక అద్భుతమైన మణి. అదేవిధంగా చివరిగా అమృతం బయటపడుతుంది. ఇంకా ఆ అమృతాన్ని చూసిన దేవతలు, రాక్షసులు కూడా మాకు కావాలి అంటే మాకు కావాలి అని చెప్పి యుద్ధాన్ని ప్రారంభిస్తాడు. ఆ యుద్ధంలో ఇంద్రుడు కొన్ని వేల రాక్షసులని సంహరిస్తాడు. దాని తర్వాత విష్ణుమూర్తి మోహిని రూపంలో ఆ అమృతాన్ని దేవతలకి అందజేస్తాడు. ఇంకా తన కుమారులని కోల్పోయిన దితి తన భర్త అయిన కాశ్యపుడిని ఒక కోరికని కోరుకుంటుంది. నాకు ఇంద్రుడిని జయించే పుత్రుడిని ప్రసాదించమని కోరుకుంటుంది. అప్పుడు కాశ్యపుడు, నీ 1000 సంవత్సరాలు కఠోరమైన తపస్సు చేయడంతో నీకు ఇంద్రుడిని జయించే పుత్రుడు జన్మిస్తాడు అని చెప్పి వరాన్నిస్తాడు. దాని కారణంగా ఈ దితి ఈ విశాల అనే ప్రాంతంలో తపస్సు ఆచరిస్తుంది. ఇంకా ఇంద్రుడి గురించి మనకి తెలిసిందేగా, తన రాజ్యాన్ని కాపాడుకోవడం కోసం ఈ దితికి సుపారీలు చేస్తూ ఉంటాడు. ఈ విధంగా 990 సంవత్సరాలు దితి తన తపస్సుని పూర్తి చేసుకుంటుంది. ఇంకా 10 సంవత్సరాలు ఉన్న సమయంలో
ఇంద్రుడి యొక్క సేవలకి ప్రసన్నమయ్యి, నాకు పుత్రుడు పుట్టిన తర్వాత ఏవైతే రాజ్యాలని నా కుమారుడు నీ నుంచి స్వాధీనపరుచుకున్నాడో వాటిపై నీకు కూడా సమాన హక్కు ఉంటుంది అని చెప్పి దితి ఇంద్రుడితో చెప్తుంది. దాని తర్వాత దితి మళ్ళీ తన తపస్సుని ప్రారంభిస్తుంది. ఒకానొక రోజు మధ్యాహ్న సమయంలో తనకి నిద్ర ముంచుకు రావడంతో తన తలని తన పాదాలకి ఆనిస్తుంది. అప్పుడు ఆ ఇంద్రుడు వెంటనే తను అశుచి అయినట్టు భావించి ఆ దితి యొక్క గర్భంలోకి ప్రవేశించి తన వజ్రాయుధంతో ఆ బిడ్డని 7 ఖండాలు చేస్తాడు. ఇంకా ఈ దితి కూడా తన తప్పు వల్లే ఇంద్రుడు తన బిడ్డని ఖండించాడు అని తెలుసుకుని ఇంద్రుడిని క్షమిస్తుంది. ఇంకా తనకి పుట్టిన 7 కుమారులలో ఒక కుమారుడు బ్రహ్మలోకంలో, ఇంకొక కుమారుడు ఇంద్రలోకంలో, ఇంకొక కుమారుడు వాయువు రూపంలో అంతరిక్షంలో సంచరిస్తూ ఉంటారు. మిగతా 4 కుమారులు 4 దిశలలో సంచరిస్తూ ఉంటారు అని చెప్పి ఇంద్రుడికి ఈ దితి వివరిస్తుంది. ఈ విధంగా ఆ ఇంద్రుడు ఈ ప్రాంతంలో 990 సంవత్సరాలు నివసించాడు. కాబట్టే ఈ ప్రాంతం పవిత్రమైనది అని చెప్పి విశ్వామిత్రుడు రాముడికి ఈ వృత్తాంతం మొత్తాన్ని వివరిస్తాడు. మీ అందరికీ కూడా నా వీడియో నచ్చిందని అనుకుంటున్నా. మళ్ళీ మనం తిరిగి తర్వాతి వీడియోలో కలుద్దాం. ఓం నమః శివాయ.